సభ్యులకందరికీ మరొకసారి ప్రభువైన యేసు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. యేసయ్యా, దయగలిగిన వాడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఇంతవరకు నీ కృప, నీ దయ, నీ బాహుల్యముల చొప్పున మా జీవితాల్లో ఎట్లాంటి పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా నిన్ను కాపాడువాడు వచ్చారు. ఈ ఉదయకాల సమయము నీ దృష్టిలో అగుపరచబడటానికి నువ్వు మాకు ఇచ్చినటువంటి బాహుల్యతను, ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించుతూ ముందున్న సమయమును నీ బలమైన బాహువుకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చదువుకున్న స్థితిలో 136వ సంకీర్తన 23వ వచనములో కీర్తనకారుడు చెప్పిన మాట ఏంటంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. చాలామంది జీవితాల్లో, చాలామంది సమాజంలో, సహవాసాల్లో బయటకు చెప్పుకోలేక వారి పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తముగా ఉంటున్నప్పుడు, పరిస్థితులన్నీ కూడా చిందరవందరగా ఉంటున్నప్పుడు దేవుడు తన ప్రజలను మరిచిపోలేదు, దేవుడు తన ప్రజలను గుర్తించుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మనము ఒకసారి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలోనికి మనం వెళ్ళినప్పుడు మనకి ఆ చరిత్ర మనకి చాలా దైవజనులు చిన్నప్పటి నుండి మనకి వాటిని వివరిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన పోర్షన్లో నుండి కూడా ఈ ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిలో ఒక దేవుడు ఉన్నాడు అనే రుజువు చేయటానికి కొన్ని మాటలను నేను చూపించాలని ఆశపడుతున్నాను. నా మాట, మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టేయలేదు. అవసరతలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఇందాక పాట పాడినట్టుగా బాధలు, ఆ పాట ఒకటి పాడాము కదా. ఏ పరిస్థితి వచ్చినా కూడా వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము మృంగగా కాంక్షించిన నేను భయపడను, నా ప్రభు నాతో ఉన్నాడు అనే పాటని ఇందాక మనము పాడుకున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో రండి, దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్ది మాటలను నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. 2వ అధ్యాయం నిర్గమకాండము 2వ అధ్యాయం నిర్గమకాండము 2వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలను నేను చదువుతున్నాను. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయ్యుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూచి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచేసింది. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం ఇశ్రాయేలీయులు ఎంత కఠినమైనటువంటి బాధను అనుభవించినప్పుడు మొదటి అధ్యాయంలో చూస్తూ ఉన్నాము కదా. 12వ వచనంలో ఎవరైనా చదువుతారా? అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి అనే మాటను చూస్తూ ఉన్నాం. 13వ వచనంలో ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేరి. 14వ వచనంలో వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారి జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయి ప్రతి పనిలోను ఏంటంట, కఠిన సేవ చేయించారు. కఠినమైన సేవ మనము చదివేటప్పుడు ఇది మనకి అలాగే ఒక అక్షర రూపంలో ఉంటుంది, కానీ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఎంత బాధ. ఒక జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, రే నా బాధ నీకేం తెలుసురా అంటూ ఉంటాం కదా. నా పరిస్థితి నీకేం తెలుసురా, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నువ్వు తృప్తిగా ఉన్నావు అంటూ ఉంటాం. ప్రియులరా, ఇట్లాంటి పరిస్థితి
ఇశ్రాయేలీయులు ఎదుర్కొంటా ఉన్నారు. కఠినమైన పరిస్థితి, దయనీయమైన పరిస్థితి. ఎవరైనా ఒక రక్షకుడు వచ్చి విడిపిస్తే బాగున్ను, ఎవరైనా ఒక సహాయకుడు వస్తే బాగున్ను, ఎవరైనా ఆదుకున్నా ఉంటే బాగున్ను, ఎవరైనా ఒకరు దేవుడు ప్రజలను పంపిస్తే బాగున్ను అనుకుంటా ఉంటాం. కాళ్ళలో బలమున్నంత వరకు, చేతిలో బలమున్నంత వరకు, వయసున్నంత వరకు కూడా చాలామంది అన్నీ కలిసి వచ్చినప్పుడు దేవుడు గుర్తురాడు. అన్నీ కలిసి వచ్చినప్పుడు ఏముందిలే అనుకుంటా ఉంటాం కదా. కానీ దేవుడు అందరికీ ప్రభు. చిన్న బిడ్డ నుండి చిన్న బిడ్డ, బాల్యం, కౌమారం, యవనత్వం, మధ్య వయస్సు, వృద్ధాప్యం, అందరికీ దేవుడే, అందరికీ అవసరమే. ఈ బైబిలు వినండి, కొన్ని గ్రంథాలు చదివితే రే నీకు అర్థం కాదురా అంటారు. కానీ మనము కలిగిన దేవుడు చిన్నపిల్లడి నుండి వృద్ధాప్యం వరకు చదివితే అందరికీ తగిన మాటలని దేవుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాయించాడు. చిన్న పిల్లలకి ఉంచాడు, పెద్దవాళ్ళకి ఉంచాడు, యవనస్తులకు ఉంచాడు, వృద్ధులకు ఉంచాడు. ఎవరి కాలానికి తగిన మాటలు అందరికీ రాసి పెట్టేసేసాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఐగుప్తుల యొక్క బాధ, ఐగుప్తుల యొక్క సమస్య, ఐగుప్తుల యొక్క శోధన, ఐగుప్తుల యొక్క నిరీక్షలేని స్థితి ఎంత ఘోరమైనది. ఎంతకాలం 400 సంవత్సరాలు వారు వెట్టి సాకిరి చేయించుకుంటారు. మనమైతే ఏమంటాం? ఈ బాధ భరించలేని బాబో ఆత్మహత్య చేసుకుంటాం. బాధ భరించలేని బాబో ఊరిలో నుండి, ఇంటిలో నుండి అవసరమైతే వారితో తగులాడుకుంటాం. ఎప్పుడు ఆ ఇంటిలో వేదన, ఎప్పుడు ఆ ఇంట్లో రోదన, ఎప్పుడు ఆ ఇంటిలో భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఏమైనటువంటి వాళ్ళరా, జీవితాలు అట్లాంటి పరిస్థితుల్లో ఉంటాయి. కొంతమంది నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కొంతమంది అందులోనే కూరుకుపోయి ఇదే జీవితము అనుకుంటా అందులోనే అలవాటు అయిపోతూ ఉంటారు. ఏమండి, లేరా అట్లాంటి వాళ్ళు? అయితే నా ప్రభు చెప్తున్న మాట, ఇశ్రాయేలు ప్రజలు వారు అనుభవించిన బాధ వెట్టి సాకిరి, కఠినమైన సాకిరి. ఏమండి, కఠినమైన బాధలో ఉన్నప్పుడు ప్రభు మనలను మరిచిపోలేదు. ప్రభు ఒక ఒక రక్షకుడి కొరకు, ఒక విమోచకుడి కొరకు తన గడియారములో, తన క్లాక్లో ఎదురు చూస్తూ ఉన్నారు. దేర్ విల్ బి టైం అంటారు. ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయం వరకు నువ్వు ఏం చేయాలా? ఎదురు చూడు, ప్రార్థన చెయ్యి, నిరీక్షణ కలిగి ఉండు. నీ నిరీక్షణ ఎప్పుడు కూడా నిష్ఫలము, నీ కష్టం ఎప్పుడు కూడా వృధా. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. విలాపవాక్యం ఉంది కదా, యెహోవా
నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇశ్రాయేలీయులు పడుతున్న బాధ ఏంటంటే, ఒకవేళ మగపిల్లలు పుడితే వారు ఒకవేళ రక్షకుడిగా వస్తారేమో అని మగపిల్లలందరినీ, ఉందా బైబిల్లో? చూడండి, అక్కడ ఆ మాట ఉంటుంది చూడండి. 16వ వచనంలో మీరు అక్కడ కొంతమంది హెబ్రీ స్త్రీలకు మంత్రస్థానాలను ఏర్పాటు చేశాడు. 15-16 వచనాలు. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీల మంత్రస్థానాలతో మాట్లాడి, మీరు హెబ్రీల స్త్రీలకు మంత్రస్థానం పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడ్ల వానిని ఏం చేయాలా? ఏమండి, ఇంత బాధలో ఆ నైలు నదిలో ఇంతమంది మగపిల్లల యొక్క శవాలు పడి ఉంటాయి కదా. ఎంత బాధ, ఎంత కష్టం. చూసిన వారిని అందరినీ చంపేస్తాం, మగపిల్లలందరినీ చంపేసి ఆ నైలు నదిలో పడేస్తా ఉంటే, ఆ రోజుల్లో ఆ రాజు ఈ మంత్రస్థానాలు వెళ్ళేసరికంట హెబ్రీ స్త్రీలు సురుకైన వాళ్ళంట. వాళ్ళు కాన్పు, వీళ్ళు వచ్చేసరికే కాన్పు కనేవాళ్ళంట. ఒకవేళ అలా కాన్పు కని ఎవరైనా వారి మగబిడ్డలని ఇంట్లో దాచుకుంటున్నారు ఏమనంట, ఆ రోజుల్లో చిన్న బిడ్డలాగా అరిసే యంత్రం పెట్టి బజార్లో తిప్పేవాళ్ళంట. వాళ్ళు ఏడిసేటట్టుగా పెడితే ఈ ఇంట్లో ఉండే బిడ్డ కూడా ఏడుస్తారు. ఎవరైనా చిన్నపిల్లలు అట్లాగా అట్రాక్ట్ అయిపోతారు. చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఏడిసారు అనుకో, వాళ్ళ ముందున ఇంకొక పిల్లోడిని పెడితే వాడు కూడా ఏడుస్తారు. ఆకర్షణ. అట్లాగా పిల్లలు అలా బజార్లో ఆ ఏడ్చు స్వరంతో అట్లాగే వెళ్తూ ఉంటే ఎవరైనా ఇంట్లో ఉండే పిల్లలు ఉంటే వాళ్ళు ఏడ్చేవారు. అప్పుడు వీళ్ళు ఏం చేసేవారంట, ఇదిగో ఇంట్లో ఆడబిడ్డో మగబిడ్డో చూసి, ఎంత కఠినమైన పరిస్థితి వీళ్ళరా. దేవుని యందు భయము భక్తి కలిగిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము అమ్రాము ఏకేబేదు. వారు ఏం చేశారో తెలుసా? దేవుని మీద భయంతో, దేవుని మీద భక్తితో, ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ సుడిగుండాలు వచ్చినా నా ప్రభువు నన్ను కాపాడుతాడు. అయితే ఒక మాట చెప్తాను, కొన్నిసార్లు మనం కాపాడి మనం దాచుకోలేం, ఆపుకోలేం, మన వల్ల కాదు. ఏమండి, మన వలన. కానీ మనం ఏం చేయాలి? 3 నెలలు ఆ తల్లంట, ఆ 2వ అధ్యాయంలో మాట ఉందా, చూద్దామా? 2వ అధ్యాయం త్వరగా ఎవరైనా చదువుతారా? లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి ఎన్ని నెలలు దాచింది? 3 నెలలు దాచింది. 3 నెలలు దాచింది. తర్వాత రాయలేదు. మనము కూడా ఏమనుకుంటాము? నా వల్ల కాదయ్యా, ఇంతకాలాన్ని చూశాను, నా వల్ల కాదయ్యా, విసిగిపోయాను అంటా ఉంటాం. అని ప్రార్థన చెయ్యం. వాడి బాగోగులు పట్టించుకోం, వాడి స్థితిగతులు పట్టించుకోం, వదిలేస్తూ ఉంటాం. అవునా కదా? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఆమె ఏం చేసిందో తెలుసా? అలాగే 3 నెలలు చూసి ఇంకా ఈ స్వరం బయటకు వస్తే నా బిడ్డతో పాటు మమ్మల్ని కూడా అమ్మో అనుకున్నదేమో. కానీ తన చేతిలో నుండి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నువ్వు 3 నెలలు కాపాడావు. ఈ బిడ్డ ద్వారా ఒక ప్రణాళిక ఉంది, ఈ బిడ్డ ద్వారా ఒక ఉద్దేశం ఉంది అనుకున్నాడు దేవుడు. ఒక నాయకుడు కావాలా, ఒక విమోచకుడు కావాలా అనుకున్నాడు దేవుడు. దేవుని కాలగమనములో, దేవుని గడియారములో, దేవుని యొక్క చక్రములో మోసేని దేవుడు కాపాడాడు. తల్లి 3 నెలలు కాపాడి తర్వాత ఏమైపోయింది? కాపాడలేదు. కానీ దేవుడు ఎంతకాలం కాపాడాడు? 120 సంవత్సరాలు కాపాడాడు. హల్లెలూయా. 3 నెలలు ఎక్కడ, 120 సంవత్సరములు ఎక్కడ?
మన జీవితాన్ని ప్రభు దగ్గరికి పెట్టినప్పుడు మన ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు. ఎవరి చేతిలో పడాలో వారి చేతిలోనికి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్తే నీ బిడ్డకు క్షేమము, ఆ బిడ్డ దగ్గరికి దేవుడు పంపిస్తాడు. ఎన్నో ఆ నైలు నదిలో మొసళ్ళు ఉండవా? అపాయకరమైన ఉండవా? అంటే ఈ బిడ్డ జమ్ము పెట్టులో ఉంటే అక్కడికి వెళ్తుంటే మిరియాము ఏమగునో అని చూస్తూ ఉంటుంటే ఏంటి ఆ విషయం? దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో నీవు నేను మనం ఉన్నప్పుడు ఏ సుడిగాలులు ఎదురొచ్చిన, గాలి తుఫానులు చెలరేగిన నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మోసే జీవితంలో ఒక అద్భుతం ఏంటో తెలుసా? భక్తిపరమైనటువంటి తల్లిదండ్రులను కలిగి ఉన్నారు వాళ్ళు, విశ్వాసంతో కూడిన తల్లిదండ్రులు. అందుకే వారి పేర్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల లిస్టులో రాయబడింది. చూస్తారా? ఒకసారి చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. స్తోత్రం. చూడండి 23వ వచనం. 23వ వచనం. హల్లెలూయా, స్తోత్రం. 11వ అధ్యాయము 23వ వచనం. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి, దేనిని బట్టి? దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసాన్ని విడిచిపెట్టేలేదు, భక్తి జీవితాన్ని వదిలేలేదు. ఎందుకు నా బిడ్డని ఇలా చేశాడు దేవుడు? ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోయింది? నేను దేవునినే కదా నేను వెంబడించాను, ఆయన తప్ప నాకెవరు లేరు కదా అనుకోలేదు. ఆ స్థితిలో నుండి వారు నిష్క్రమించలేదు, ప్రభువుని వదిలేయలేదు. వారు విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళారు. వారు విశ్వాసంలో బలముగా నిలబడ్డారు. ఈరోజు ఒకవేళ ఈ శబ్ద తరంగణ ద్వారా వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏదో జరగలేదు, ఏంటి కష్టాలు నా చుట్టూ వలయములాగా వచ్చినాయి, ఏంటి బాధలు నాకే కలుగుతున్నాయి, ఏంటి సమస్య నా జీవితంలోనే ఉంది, ఏంటి ఈ శోధనలు, ఏంటి రోగములు నన్నే పట్టి పీడిస్తున్నాయి అనుకుంటే, ప్రభు కోరుకున్నది నీ శ్రమలలోనే నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కష్టములోనే ఆయన నిన్ను ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కృంగిన స్థితిలో, నీ దీన స్థితిలో, ఇందాక మనం చదివినట్లుగా నేను దీన దశలో ఉన్నప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 2వ అధ్యాయం చూడండి, నిర్గమకాండంలో అక్కడ రాయబడింది కదా. ఏమంట ఒకసారి చూద్దామా? 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా. ఈ దేవుడు కన్ను మూసుకునే దేవుడు, ఈ దేవుడు నిరాకరించబడే దేవుడు, ఈ దేవుడు నువ్వు ఆరాధన చేసే దేవుడు, నువ్వు మొక్కుతున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు కఠినమైనటువంటి స్థితిలో ఉన్న దేవుడు కాదు. ఆయన కనికరమ కలిగిన వాడు, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన కన్నీరు కార్చే దేవుడు. హల్లెలూయా. నువ్వు పాడైపోతుంటే, నువ్వు శ్రమలో ఉంటే, నువ్వు శోధనలో ఉంటే, నువ్వు ఇరుకుల్లో ఉంటే, తగిన సమయం కొరకు నా ప్రభు చూస్తున్నాడు, ఎలాగ నా బిడ్డను బయటకు తీసుకురావాలా. ఐగుప్తీయులు మగబిడ్డలందరిని చంపేస్తుంటే వీరి కోసం నేను ఒక మేలు జరిగించాలా, వీరి కొరకు ఒక నిజమే ప్రియులరా, చాలాసార్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ ప్రభు తలుసుకున్నప్పుడు, ప్రభుతో నువ్వు ఉన్నప్పుడు, ప్రభువులో నువ్వు సహవాసం చేసినప్పుడు, ప్రభు సన్నిధిని నువ్వు గడిపినప్పుడు, ప్రభు దగ్గర నువ్వు మొర్రపెట్టినప్పుడు, ఏమండి అక్కడ మాట చూస్తాను చూడండి,
3వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడింది? ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టువారు వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలుసు. హల్లెలూయా. పనులలో వారు పడుతున్న ప్రయాస, కష్టం, హల్లెలూయా, ప్రభువుకి తెలుసు. ప్రభువుకి తెలుసు. నా తల్లి గర్భములో పిండముగా రూపొందింపబడక మునిపే నన్ను ఎరిగిన దేవుడు. నా స్థితి అంతా ఆయనకి తెలుసు, నీ స్థితి అంతా ఆయనకి తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని మరచిపోలేదు. ప్రియమైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలంలో దేవునికి మొరపెట్టారు. దేవుని సన్నిధిలో రండి మన అందరము ప్రభు సన్నిధిలో అగుపరచబడదము అన్నట్టుగా ఉన్నారు. ప్రభు ఒక రక్షకుడిని తీసుకొచ్చాడు, ప్రభు ఒక నాయకుడిని తీసుకొచ్చాడు, ప్రభు ఒక విమోచకుడిని తీసుకొచ్చాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఆ బాధలలో, ఆ కష్టాలలో ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబంలో నుండి దేవుడు తీసుకొచ్చాడు. నువ్వు విశ్వాసంతో, భక్తితో, నిరీక్షణతో ప్రభువులో నువ్వు ఉన్నప్పుడు నీ కష్టాల్లో నుండి బయటకు తీసుకురాగలిగిన ఒక గొప్ప విమోచకుడు, గొప్ప రక్షకుడు, గొప్ప నాయకుడు, గొప్ప సమస్య పరిష్కారకుడు ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఈ బాధ నా వల్ల కావటం లేదండి, ఈ కష్టం నా వల్ల కావటం లేదండి, ఈ అప్పుల సమస్యల నుండి నేను బయటపడలేకపోతున్నానండి, ఈ శోధనల నుండి నేను బయటపడలేకపోతున్నానండి. నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను. నా లైఫ్లో గడిచిన వారంలో జరిగింది. ఉన్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. నీ జీవితంలో చాలాసార్లు జరుగుంటాయి ఇట్లాంటివి, చాలాసార్లు అద్భుతాలు జరుగుంటాయి. వాటిని మర్చిపోకు. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆ సమస్యను విడిపించిన దేవుడు ఈ సమస్యను కూడా
ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలకి ఒక గొప్ప నాయకుడిని కష్టకాలంలో ఇచ్చాడు, దుఃఖ సమయంలో ఇచ్చాడు, కన్నీటి సమయంలో ఇచ్చాడు, నిరీక్షణ లేని సమయంలో ఇచ్చాడు. దానికి కారణం భక్తివంతమైన కుటుంబం, విశ్వాసంతో కూడిన కుటుంబం, రక్షణ కలిగిన కుటుంబం, నిరీక్షణ కలిగిన కుటుంబం, దేవుడు ఉన్నాడని నమ్మే కుటుంబం. అమ్రాము, ఇకాబాదు వారు దేవుని కొరకే పణముగా నిలబడినటువంటి కుటుంబం, దేవుని కొరకే సాక్షార్థముగా నిలబడినటువంటి కుటుంబం. ప్రభు నీ సాక్ష్యాన్ని కోరుతున్నాడు. ప్రభు నీవు ఉండాలని నిలబడాలని కోరుకుంటున్నాడు. ఈ లోకము మనది కాదు, ఈ లోకములను మనం ఏమి తీసుకుపోలేం. కానీ ఈ లోకములో గొప్ప గొప్ప సంగతి మనం విడిచిపెట్టగలం. అది నీ సాక్ష్యం, అది నా సాక్ష్యం, నీ సాక్ష్యం. మన సాక్ష్యాన్ని ఇక్కడ విడిచిపెట్టగలం. ఎవరో ఉన్నారు కాదు, నేనే ఉన్నాను నా ప్రజల కోసం, నేనే ఉన్నాను నా కుటుంబం కోసం, నేనే ఉన్నాను నా జీవితం పరిశుద్ధంగా ఉంచటం కోసం. ఎప్పుడైతే ఇట్లాంటి విశ్వాసం కలిగి ఉంటావో, దేవుడు ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూస్తారా? ఎవరైనా చదువుతారా? హల్లెలూయా, స్తోత్రం. ఉమ్. 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అమ్మా జాగ్రత్తగా వినండి. నేనే ఇలాగే ఇశ్రాయేలు ప్రజలు మరోలాగా. ఒకవేళ నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ సమాజంలో నీ పరిస్థితులు కానీ తల్లడిల్లినట్టుగా ఉంటే, గాడ్ విల్ నాట్ లీవ్ యూ అలోన్, గాడ్ విల్ నాట్ ఫర్సేక్ యూ. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన హస్తాల్లోనూ ఉన్నావు, ఆయన ఆయన బలమైన బాహువులోనూ ఉన్నావు. ప్రభువా, నువ్వు ఉన్నంతకాలం నాకే బాధ వచ్చినా, నాకే కష్టం వచ్చినా, నువ్వే నా దిక్కు, నువ్వే నా సర్వం, నువ్వే నా సకలమై. నీ కష్టం ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ అవసరత ఏమిటో, నీ యొక్క ఏ పరిస్థితి గుండా నీ జీవన యాత్రను కొనసాగిస్తున్నావో, ఇశ్రాయేలీలకు ఐగుప్తులు పెట్టు మొర్రను నేను విన్నాను, ఆ కఠిన చాకిరిని నేను చూశాను, నేను వారి కాడికి దిగి వస్తున్నాను. నూతన నిబంధన ఇశ్రాయేలీగా, క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలముగా మనం మొరపెట్టినప్పుడు, మనం కన్నీరు కార్చినప్పుడు, నీ కన్నీటిని నేను చూచి, నీ బాధను నేను చూచి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనములు అంటాడు కదా, ఏమంటాడు? రక్షించలేరకుండా ఉండినట్లుగా ఆయన హస్తము కొరసకాలేదు, విననేరకుండా ఉండినట్లుగా ఆయన చెవులు అయినాయా. కనుక ఈ పగల కాలంలో ప్రభువా, నా సమస్య, ఇశ్రాయేలు ప్రజల పక్షముగా నువ్వు యుద్ధము చేశావు, విడుదల కలిగి చేశావు. ఇదిగో ప్రభువా, నాయన కూడా వస్తున్నానయ్యా, నా దీన స్థితిలో నన్ను కూడా నువ్వు జ్ఞాపకము చేసుకో. మరి నీ సమస్య ఏంటో, నీ అవసరత ఏంటో. వారు వెట్టి సాకిరిలోకి వెళ్ళారు, వారి కొరకు ఒక రక్షకుడిని బయటకు తీసుకొచ్చాడు దేవుడు, ఒక నాయకుడిని తీసుకొచ్చాడు దేవుడు, ఒక విమోచకుడిని తీసుకొచ్చాడు దేవుడు. ఎన్నో సమస్యలు, ఎన్నో సోదరులు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందుల నుండి బయటికి లాక్కుని వచ్చాడు. మరి నీకు అట్లాంటి ఆ విడుదల కావాలా, అట్లాంటి రక్షణ కావాలా, ఏ బాధలు, ఏ అవసరతలు నువ్వు ఉన్నావో, ప్రియమైన దేవుని బిడ్డ, నాకైతే తెలియదు కానీ నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వాడు, అందరి హృదయములను ఎరిగిన వాడు. నీ తప్పును నువ్వు ఒప్పుకొని, నీ బలహీనతను నీవు ఒప్పుకొని, నీ సమస్యను నీవు ఒప్పుకొని, నీ యొక్క పరిస్థితులను ఒప్పుకొని, ప్రభువా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. అలాగా ప్రార్థన చేస్తే ఈ రాత్రి, ఈ ఉదయకాలంలో, ఈ రోజున దేవుడు నీకు ఒక శుభవర్తమానం అందించొచ్చేమో, ఆ ద్వారములు తెరవచ్చేమో, ఆ తాళములు, దుష్టుడు వేసిన తాళాలు
పగలగొట్టొచ్చు. ప్రార్థన చేద్దామా? ఒక్కసారి నా కోసం నిలబడతారా ప్లీజ్? ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మీ సమస్య ఏంటో మీ కుడి చేతిలో పట్టుకునండి. ఐగుప్తీయుల సమస్య వెట్టి చాకిరి, కష్టం, బానిస బ్రతుకు ప్రభు చూసి విశ్వాసంతో కూడిన కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. విశ్వాసపు లిస్టులో, విశ్వాస వీరుల లిస్టులో వారి పేరుని దేవుడు రాయించాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏంటి? పట్టుకో, యేసయ్య దగ్గరికి వెళ్ళు, అడుగు. అడిగిన దానిని పొందుకుని ఉన్నామని చెప్పమన్నా. నమ్ముట నీ వలనైతే ఆయనకు సమస్తము సాధ్యమే. మనం నమ్మిన దేవుడు రాయి కాదు, రప్ప. మనం నమ్మిన దేవుడు మోసగాడు కాడండి. ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అడగండి, అడగండి. ఈరోజు ఒక విడుదల, ఈరోజు ఒక సమస్యకు సమాధానం, ఈ వారంలో, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ అడగండి. విశ్వాసంతో అడగండి. మీ కుడి చేతిని మీ సమస్యలు పట్టుకోండి. అడగండి, దేవా నీవే నాకు విడుదల కలిగి చేసేవాడు, నా విమోచకుడు నీవే నాయన. ప్రేమ కలిగిన యేసయ్యాన్ని స్తోత్రాలు. ఈ ఉదయకాలమున నాతో నువ్వు మాట్లాడా. నాకే పరిస్థితి ఉన్నా నాకు చాలిన దేవుడిగా నువ్వు ఉన్నావని రుజువు చేసుకున్నా. ఇదిగో ప్రభా, మరి ఈ శివయ్యే నాయన, నా ప్రియమైన గౌరవనీయులైన తల్లులు, తండ్రులు, సహోదరులందరి మధ్యలో నీ బలమైన నిరీక్షణ కలిగించే మాటలు వివరించటానికి ప్రభువా, నేను అడిగినప్పుడు మీ మొర్ర పెడితే నువ్వు ఆలకిస్తానన్న దేవా, నీకు స్తోత్రాలు. తెలియచేయటానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మా దేవుడు నమ్మదగిన వాడు అని మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎవరు ఏ పరిస్థితులు గుండా నీ పాదాల దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారో అయ్యా, ఎవరు ఏ పాపాలను ఒప్పుకుంటున్నారో, ఎవరు ఏ సమస్యలు ఒప్పుకుంటున్నారో, ఎవరు ఏ ఇబ్బందులు గుండా నాయన రోగములతో బాధపడుతూ ఈ ఉదయకాలంలో అబ్బా తండ్రి అని పిలుస్తున్నారో, వారి జీవితాల్లో ఒక అద్భుతం, వారి జీవితాల్లో ఒక ఆశ్చర్యం, వారి బ్రతుకుల్లో ఒక గొప్ప మహత్కార్యములు జరిగించి మహిమ పొందుకోమని నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు కోట్ల కోట్ల వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ అయ్యా, మరొకసారి నన్ను బట్టి దీన పరిచర్యను బట్టి నీకు వందనాలు. నీ చిత్తములో నాయన మేమందరము నీ రాకడి కొరికై ప్రయాసపడి కృపలో నాయన మమ్మల్ని నింపమని అయ్యా, మా తూర్పాలం ప్రతి బిడ్డ కొరికై నీకు వందనాలు నాయన. చిన్న బిడ్డ నుండి వృద్ధుల వరకు పేరు పేరున నా ప్రభా అయ్యా, ప్రతి బిడ్డను నీ స్వాధీనంలో ఉంచుకుని ప్రతి బిడ్డ పట్ల నువ్వు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదం సమృద్ధిగా అనుభవించుటకు సహాయం చేయమని. ఏ ఇంటిలో అప్పుల సమస్యలు ఉన్నాయో, ఎవరు అద్దె ఇంట్లో ఉంటూ బాధపడుతున్నారో, ఎవరు నాయన అయా షుగర్ చేత, బీపీ చేత, భయంకరమైన వ్యాధుల చేత, కీళ్ళ నొప్పుల చేత నాయన భయంకరమైనటువంటి సమస్యలు బయటకు చెప్పుకోలేకపోతున్నారో, యేసు నామములో వారికి ఒక విడుదల కలుగునుగాక, శుభవర్తమానములు వినుదురుగాక. నాయన కార్యం జరిగించి మహిమ పొందుకోమని. యవన బిడ్డలు తొట్టిల్లపోకుండా కాపాడు నాయన. యవన బిడ్డలని స్వాధీనంలో ఉంచుకుని నీ కార్యం జరిగించి మహిమ పొందుకోమని. యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈసీఓ యాజమాన్యానికి, పెద్దలకందరికీ వందనాలు. ప్రైజ్